ప్రేక్షకులందరికీ కూడా చిన్నమస్త ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. చిన్నమస్త ఎవరి కూడా అని ఒకసారి ఆలోచనలో పడ్డారు. నిజానికి ఏవైతే మరి దశమహావిద్యలు ఉన్నాయో ఆ దశమహావిద్యల్లో 6వ మహావిద్యే ఈ చిన్నమస్తా దేవి. ఈ చిన్నమస్తా దేవి యొక్క ఆవిర్భావ దినోత్సవం లేదా జయంతి లేదా ఆవిడికి ప్రీతి పాత్రమైన తిథి ఈ ఆదివారం అంటే 11వ తారీఖు చైత్ర శుద్ధ చతుర్దశి అనేది ఏదైతే ఉందో అది చిన్నమస్త ఆవిర్భావ దినోత్సవంగా మనం తెలియచేయటం అనేది ఉంటుంది. అయితే ఇక్కడ ఈ చిన్నమస్తా దేవిని ఎందుకు ఆరాధించాలి, అసలు ఆరాధించచ్చా లేదా, ఈ ఆరాధించడం వెనకాల ఏమైనా నిషేధాలు ఉన్నాయా, ఇలాంటి సందేహాలు కలగటం అనేది సర్వసాధారణం. నిజానికి ఇటీవల కాలంలో మనం నెమ్మదిగా ఒక్కొక్క దశమహావిద్యని ఆశ్రయించటం, ఆరాధించటం, క్రమంగా అలవాటు చేసుకోవటం అనేది అయితే జరుగుతుంది. ఎందుకని అంటే కనుక కలియుగంలో కొద్దిగా శీఘ్రంగా శక్తిని చూపించగలిగే విద్యలుగా, శక్తులుగా వీటిని చాలామంది ప్రచారం చేస్తూ ఉండటం, భావిస్తూ ఉండటం దానికి తార్కాణం. అదే రకంగా ఇప్పుడు ఈ చిన్నమస్తా యొక్క విధానం ఏంటి, పూజా విధానం ఏంటి, అసలు ఎలా చేయాలి, ఎందుకోసం చేయాలి, ఇలాంటి విశేషాల గురించి మనం తెలుసుకుందాం. నిజానికి ఈరోజు అనుకోకుండా ఇప్పుడు వచ్చి ఆదివారం నాడు ఏదైతే ఉందో ఈ చైత్ర శుక్ల చతుర్దశి నాడు మనకి ఇదే రోజు నుంచి అగ్నికత్తరి అనేది కూడా ప్రారంభం అవటం అనేది ఒకటి ఉంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే కనుక ఇదే రోజు మళ్ళీ నరసింహస్వామి కూడా అవతరణ దినోత్సవంగా చేసుకోవటం అనేది ఉంది. అయితే సామాజికంగా వివిధ దేశాల్లో అయితేనేమి, మరి మన దేశాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో అయితేనేమి ఇదే రోజు ఏదైతే మరి ప్రతి నెల అదే ప్రతి సంవత్సరం కూడా మే నెలలో 2వ ఆదివారం నాడు మాతృ దినోత్సవంగా కూడా మనం చేసుకుంటూ ఉంటాం. మరి ఆ మాతృ దినోత్సవంలో మనం మన యొక్క తల్లిని ఆరాధించడం, మన యొక్క తల్లిని పూజించడం అనేది చేయటం అనేది అక్కడ ఒక ఉద్దేశం, తల్లిని గౌరవించడం అనేది. మరి ఈ రోజు ఏంటంటే కనుక ఈ చిన్నమస్తాదేవి అనేది కూడా మరి జగత్ జనని, మరి విశ్వమాత పార్వతీమాత యొక్క అంశ, పార్వతి యొక్క రూపం ఏదైనప్పటికీ కూడా అది చిన్నమస్త కనుక ఈ రోజు అనుకోకుండా ఈ మాతృమూర్తిని ఆరాధించగలిగే అవకాశం మనం దొరికినందుకు ఆనందపడాలి. ఈవిని చిన్నమస్త అంటే కనుక ఇక్కడ ఏంటంటే కనుక ఈవిడి యొక్క కథలు ప్రధానంగా ఏదైనప్పటికీ కూడా అంటే ఈ దశమహావిద్య కథలన్నీ కూడా రకరకాల పురాణాల్లో రకరకాలుగా అంటే ఒకే చోట ఒకే రకంగా కూడా కొంత తద్విరుద్ధంగా కూడా కొన్ని కథలు కనపడుతూ ఉంటాయి. ఇక్కడ మీరు కనుక ఈ రూపాన్ని కనుక గమనించినట్లయితే కనుక చాలా భిన్నంగా ఉండటం అనేది అంటే ఇక్కడ మనకి దశమహావిద్యలో ధూమవతి అనేది వైదవ్యమూర్తిగా పూర్తి విభిన్నంగా ఒక చాట పట్టుకుని చాలా సృష్టించిన దేహంతో కనపడటం అనేది వస్తే ఇక్కడ ఈవిడు కూడా చిన్నమస్త కూడా చాలా విచిత్రమైన ఆకృతిలో అంటే తలే నరుక్కుని అక్కడ రక్తోద్ధారం పడుతూ ఉంటే తను పట్టుకున్న తన తల మీద ఒక రక్తోద్ధార పడుతూ ఉంటుంది. పక్కన 2 చెలికత్తులు ఉంటారు. ఆ చెలికత్తుల ఆ రక్తాన్ని సేవిస్తూ ఉండటం అనేది కింద గతి కార్యంలో ఒక జంట ఉండటం అనేది ఆ జంట మీద కూడా ఆసీనురాలై ఉండటం అనేది మనం చూస్తూ ఉంటాం. ఇదంతా చాలా విచిత్రంగా మనకి అనిపిస్తూ ఉంటుంది. పైగా భయం కూడా కలుగుతుంటున్నాము, ఈ దేవత జోలికి వెళ్ళకూడదు అన్నమాట, రూపమే చాలా విభిన్నంగా ఉంది బాబోయ్ అని భయపడే వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఎవరైతే మరి మనకి సిద్ధ పురుషులు ఉన్నారో, సిద్ధ యోగులు ఉన్నారో అలాంటి వాళ్ళందరూ కూడా ఈ అంతా కొంత చిన్నమస్తాదేవిని ఆరాధించి ధరించిన వారు. అలాంటి వారిలోకి వచ్చేప్పటికి ఏంటంటే ముఖ్యంగా గణపతి మహాముని అయితేనేది, మరి పుట్టాల పీఠం యొక్క వ్యవస్థాపకుడు మౌని స్వామి అయితేనేమి, తర్వాత మరి సిద్ధేశ్వరానంద పాత్రని, ఇలా ఎంతో మంది సద్గురువులు కూడా ఈమె యొక్క ఏదైతే శక్తి ఉందో ఆ శక్తిని ఆరాధించి సిద్ధి పొందారని చెప్పి కూడా కొంతమంది తెలియజేయడం అనేది ప్రత్యేకం. అలా ఏదైతే మనకి ఏదైతే మరి ఇక్కడ ఈ దశమహావిద్యను ఫస్ట్ మనకి కొంత సామాజికంగా తెలియడానికి ప్రచారం కల్పించడంలో కొమరగోలు సుబ్బారావు గారు, తర్వాత మరి దేవరకొండ శాస్త్రీరావు గారు, వీరు కొంతవరకు వీటిని
ఈ దశమాదిత్యులు మనకు ముందు పరిచయం చేస్తూ తర్వాత వచ్చేసి ఇంకా అనేక మంది ముఖ్యంగా సిద్ధేశ్వరానంద దాసి గారు తన యొక్క ఆలయాల్లో కానీ తన యొక్క ఆశ్రమాల్లో కానీ కొంతవరకు ఈ దశమాదిత్యులను ప్రతిష్ఠించారు. తర్వాత వారి యొక్క ఆరాధన ఇంకా జనబాహుల్యాలకు మరింత విస్తృతంగా పరిచయం చేయడం అనేది కూడా జరిగింది. సరే, ఇక్కడ మనం ఎందుకు చేసుకోవాలి ఈ జన్మత అనేది కనుక చూసినట్లయితే సరే ఇంతకు మనం ఒక కథ చెప్తున్నాం. అప్పుడు ఆ రూపం ఏంటి, ఆ రూపానికి ఉన్న వెనకాల ఉన్న కథ ఏం చేయాలి ఆలోచిస్తే ఒకనొక సందర్భంలో పార్టీ శివుడి గురించి ఆలోచిస్తూ తనతో ఉన్న చెలికత్తుల గురించి మర్చిపోతూ మైమర్చిపోయి ఆవిడ యొక్క కళల్లో ఆవిడ ఉండగా వీరు చీటికి మరిచి అమ్మ మాకు ఆకలిస్తుంది ఏదైనా పెట్టు, అమ్మ మాకు ఆకలిస్తుంది ఏదైనా పెట్టు అని చెప్పి వారి పలు విధాలుగా ఆమెను విసిగిస్తే ఆమె విసిగి చేస్తారు. ఆ పాపల్లో తన తల తనే నరుకుని ఈ రత్నాన్ని ఆహారంగా స్వీకరించిందని తెలియజేసింది. ఆ రకంగా ఇది జరిగిందని చెప్పి కూడా అంటారు. అయితే ఇక్కడ ఏదైనా కూడా ఇక్కడ మనకి ఏదైనా సరే తన తలను తలుచుకుని ఇతరులకి అన్నం పెట్టడం అంటే అక్కడ ఖచ్చితంగా మీరు మాతృమూర్తినే గమనించండి. అంటే అమ్మ ఎప్పుడు కూడా అంటే మనం సామాజిక కోణంలో తీసుకుంటే కనుక ఎప్పుడైనా కూడా తల్లి తన ఆకలిని చంపుకునైనా సరే తన బిడ్డలకి తినిపించాలి అనే ఒక త్యాగ నిరితిని మాతృమూర్తి చూపించడం ఉంటుంది. అలాంటి మాతృమూర్తిని సేవించడం అంటే కనుక మన యొక్క ఎలాంటి దుర్గుణాలు ఉన్నప్పటికీ కూడా ఆమె మనకి ప్రక్షాళన చేస్తుంది అనేది దీని వెనక ఉన్న ఈ చిన్నమస్తాదేవి వెనకాల ఉన్న విధానం. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఇవాళ ఇందాక మనం చెప్తున్నాం మాతృమూర్తి అంటే మన ఇంట్లో మన తల్లి కూడా మన పాప తను ఎన్ని ఇబ్బందులు పడినప్పుడు కూడా తన పిల్లలు బాగుండాలి అని కోరుకుంటుంది. ఏ రోజు కూడా వాళ్ళకి శాపనార్థాలు పెట్టదు. వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా నా కూతురు చెడిపోవాలి, నా కొడుకు చెడిపోవాలి, ఇలా రకరకాలుగా ఎక్కడో మనకి ఆ రకమైన శాపాలు ఇస్తున్న కళ్ళని మనం తక్కువగా చూస్తే ఏదైతే కలియుగ ప్రభావం ఉందో ఆ కలి ప్రభావం వల్ల కొంతవరకు తల్లులు కూడా కొంత ఈ దుర్గుణాల పాలవటం అనేది ఇటీవల కాలంలో కొంత మనం అక్కడక్కడ ఎదురుగా తర్వాత నెమ్మదిగా మరింత ఎక్కువగా చూసే పరిస్థితి అయితే ఉండొచ్చు. కానీ సాధారణంగా మన తల్లి ఎప్పుడు కూడా త్యాగ నిరసన పాటించడం అనేది మన యొక్క హిందూ తల్లుల యొక్క మహాధర్మం, మహా విశేషం. సరే, అలాంటి సున్నితమైన గుణాలను విన్నాడు. ఇప్పుడు తల్లులు వేరే రకంగా మారుతున్నారు అంటే కనుక అది కలియుగ నిర్వచనమే తప్ప మరొకటి అయితే కాదు. అయితే ఇప్పుడు మనం చెప్పబోయేది ఏంటంటే కనుక ఏవైతే శాపాలు అనేది అలాగే మాట్లాడుతున్నాం కాబట్టి ఈ జాతకాలు మీకు తెలిసి తెలియక ఎందువల్ల అంటే మీరు ఎప్పుడైనా జాతకం దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పేది అమ్మ మీకు దైవశాతం ఉందమ్మా, అమ్మ మీకు శుద్ధశాతం ఉందమ్మా, అమ్మ మీకు తప్పుశాతం ఉందమ్మా, ఇలా రకరకాల శాపాలతో మన్ని భయపెడుతూ ఉంటారు. కనుక మీకు మీరు ఏదైనా సరే ఒక శాపం ఉందేమో అందుకే నాకు అన్ని ఇలా ఉందేమో, నాకు కూడా ఏదైనా శాపం కలిగిందేమో అందుకే నేను ఇలా ఉన్నానేమో, ఇలాంటి సందేహాలు పదే ఎవరికైతే కలుగుతూ ఉంటాయో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఆరాధించగలిగిన దేవత చిన్నమస్తాదేవి. అంటే మనకి ఈ జాతకంలో తెలిసిండొచ్చు, తెలియకుండొచ్చు, లేదా మీకు మీరుగా ఏదో శాపం తగులుతుంది అనే భయంలో ఉండొచ్చు, శ్రమలో ఉండొచ్చు. ఇలాంటి మన జీవితానికి ఉండే శాపాలన్నింటినీ తొలగించగలిగే దేవత ఈ యొక్క చిన్నమస్తాదేవి. ఈ చిన్నమస్తాదేవినే మనం వజ్ర వైరోచిని అంటాం. అంటే మన యొక్క ఏదైతే సరే మన యొక్క శాపాలను తొలగించి మన యొక్క జీవితాన్ని వజ్ర తుల్యంగా మార్చగలిగే దేవత కాబట్టి వజ్ర వైరోచినిగా పేర్కోవటం అనేది కూడా చేస్తుంది. తర్వాత ప్రచండ చండీగా కూడా ఈమెని మరొక నామంలో పిలవటం అనేది కూడా కనుక ఈమెను ఏదైనా సరే మనం ఆరాధించాలి అనుకున్నప్పుడు ఈ రోజు మనం ఎర్ర బట్టలు ధరించాలి. అలాగే మీకు దొరికితే కనుక చందన పూసల మాల కానీ లేదా ఏదైనా పగడ పూసల మాల కానీ ఎర్ర పూసల మాల ధరించి ఈ రోజు మనం ఏదైనా సరే మంత్రం చేయాలనుకుంటే కనుక ఓం ప్రచండ చండికాయే నమః, ఓం ప్రచండ చండికాయే నమః అనేది వీలైనంత సార్లు చదువుకోవాలి. తర్వాత అది కూడా మనకి కొద్దిగా కష్టం ఉంటే కనుక ఏదైనా సరే ప్రచండ చండికాయ విద్మహే వజ్ర వైరోచిన్యే ధీమహి తన్నో చిన్నమస్తా ప్రచోదయాత్. ఈ రకంగా కనీసం రోజుకి 25 సార్లు చొప్పున 90 రోజులు కనుక ఈ యొక్క చిన్నమస్తాదేవి యొక్క ఆరాధన చేస్తూ తర్వాత వీరికి ఎక్కువగా మనం ఏమి కష్టపడాల్సిన ప్రసాదం కూడా లేదు. కొద్దిగా ఏదైనా సరే అన్న ప్రసాదం అంటే ఉత్తి అన్నము నెయ్యి వేసి కట్టడం కానీ, పరవాన్నం చేయగలిగే రోజుకుంటే కనుక పరవాన్నం పెట్టడం కానీ, లేదా కొద్దిగా పెరుగన్నం పెట్టడం కానీ, ఈ మూడింట్లో మీరు ఏదైనా సరే వీరికి నివేదనగా చేసుకోవచ్చు. ఈ రకంగా మీరు ఈ చిన్నమస్త జయంతి నుంచి ప్రారంభించి ఆ రకంగా మీరు కొనసాగించినట్టయితే తప్పకుండా మీకు మంచి
పైగా మనకి ఏదైతే మన జాతకంలో తెలిసి తెలియని శాపాలు ఏవైతే ఉంటాయో ఆ శాపాల నుంచి మీరు బయటకు రావడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కనుక శాపాలు పటాపంచలు చేయగలిగే ప్రచండ చండిని ఆరాధించడం అనేది అనివార్యం. కనుక చిన్నమస్త దేవి ఇంకా మీకు ఏదైనా తెలుసుకోవాలనుకుంటే ఆవిడ సంబంధించిన ఆవిడ మీద రచించిన గ్రంథాలు చదవండి. ముఖ్యంగా సిద్ధేశ్వరరావు ఇంకా భారతి గారు దశమా విద్యలు రాశారు. వాటన్నిటిని కూడా మీరు చదువుకొని మరింత జ్ఞానం పెంచుకొని తప్పకుండా మీ జీవితాల్లో మార్పులు తెచ్చుకోవాలి.